మనం చేద్దాం. ఈరోజు పరిశుద్ధ భోజన సహవాసం ఉంది. త్వరగా చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. బైబిల్ తెచ్చిన వాళ్ళంతా చక్కగా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం తెరచిపెట్టుకోండి. లైవ్లో చూస్తున్న వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని సన్నిధికి రావటం చాలా ఆశీర్వాదం. కొంచెం వర్షం పడితేనే కొంతమంది ఆగిపోతారు, కానీ మీరు సన్నిధి పట్ల ప్రేమతో ఆసక్తితో వచ్చారు. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. ఈరోజు మన మూల వాక్యం 24వ వచనం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదునో అనెను. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. శ్రేష్టమైన దేవుని వాక్యం కొరకై మనల్ని మనం సిద్ధపరచుకుందాం. చక్కగా అందరూ ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ కూర్చున్న వారు ఇంకక్కడే చక్కగా లైవ్లో చూస్తూ చక్కగా దేవుని మాటలు వినాల్సిందిగా మనం చేస్తున్నాం. చుట్టుపక్కల చక్కగా టీవీలు ఏర్పాటు చేశారు మీకోసం. ఆలస్యంగా వచ్చిన వారు చక్కగా కూర్చొని సెటిల్ అవ్వండి. ఇప్పుడే లోపలికి రావాలనుకున్న వారు ఆసక్తితో లోపలికి వచ్చి కూర్చొని దేవుని మాటలు వినాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో నుంచి ఈరోజు అద్భుతమైన దేవుని వాక్యం. ఈ సెప్టెంబర్ మాసం 1వ తారీఖున శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. దేవుడు మనకిచ్చే వాక్యం కొరకై మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. అందరం ప్రార్థన చేసుకున్నాం. ఎక్కడ చూస్తాడయ్యా పిల్లాడు? నాతో మాట్లాడు ప్రభువా. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. వాక్యమైన దేవా, మీ వాక్యం దగ్గరికి మేము వచ్చున్నాం. మీరు మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఈ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా హృదయములను తెప్పరిల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక చోట ఒక విందు జరుగుతూ ఉందంట, బాగా ఫంక్షన్ జరుగుతూ ఉందంట. ఆ ఫంక్షన్లో జనం ఎక్కువైపోతూ ఉన్నారు కదండి. భోజనాలు పెడుతుంటే మామూలుగా జనం తండోపు తండాలకు వస్తుంటారు. భోజనాలు పెడతా ఉంటే జనసాంద్రం పెరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఆ విందు ప్రధాని ఏం చేశాడంటే మైక్ తీసుకున్నాడంట. మైక్ తీసుకొని పెళ్లి కొడుకుల తరపులంతా ఎడం వైపుకు రండి అన్నాడంట. గబగబా ఒక గుంపు లేచి ఎడం పక్క వచ్చి నిలబడ్డారు. సరే, మరలా అనౌన్స్మెంట్ చేశాడు, పెళ్లి కూతురు తరపున వాళ్ళంతా కుడివైపుకు రండి అన్నారంట. వాళ్ళు కుడివైపుకు వచ్చి నిలబడ్డారు ఒక గుంపు. ఇటుపక్క నిల్చున్న వాళ్ళని కర్రలతో కొట్టండి అన్నాడంట ఆయన. కర్రలతో బాగుతున్నారంట. అందరు అరుస్తున్నారు, ఏందండి ఫంక్షన్కి వస్తే ఏంది మమ్మల్ని ఇంత అవమానపరుస్తున్నారు, ఏంది ఇలా కొడుతున్నారంటే ఇది రిటైర్మెంట్ ఫంక్షను. మీరు ఆడకొచ్చారు, మీరు పెళ్ళి అనుకొని వచ్చారు. ఇదే ఫంక్షను, ఇది రిటైర్మెంట్ ఫంక్షన్. అయితే మీరేమో దేనికని వచ్చారు? పెళ్ళి అనుకొని వచ్చారు. పెళ్ళికి కాదు, అసలు నేను మిమ్మల్ని పిలవకుండానే మీరు వచ్చారని చెప్పాడంట ఆయన కదండి. చాలాసార్లు మనం కూడా అలా వెళ్తూ ఉంటాం. ఈరోజు శ్రేష్టమైన దేవుని వాక్యం. ఈరోజు మన అంశము
వై లార్డ్, ఎందుకు ప్రభు, నా జీవితంలో ఎందుకు యేసయ్యా, ఎందుకు ఈ విషయాలన్నీ జరుగుతున్న ఎందుకని మనకొక ప్రశ్న వస్తుందండి. చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నా. ఎందుకు ప్రభు, చెప్పండి మన అంశం ఏంటి? ఎందుకు ప్రభు, ఎందుకు ప్రభు, వై లార్డ్, ఎందుకయ్యా ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఈ విషయాలు, ఎందుకు ఈ సందర్భాలు, ఎందుకు ఈ కారణాలని మనకు కూడా కొన్నిసార్లు ఈ ప్రశ్న వస్తుంది. చూద్దామండి దేవుని వాక్యంలో నుంచి శ్రేష్టమైన కొన్ని విషయాలు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 17 నుంచి 24 వరకు మన వాక్య భాగం చక్కగా చూద్దాం. ఈరోజు 17వ వచనం చదువుతున్నా చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. అటు తరువాత అనగానే ఎటు తర్వాత రావాలిగా మనకు ఒక ప్రశ్న. ఎటు తర్వాత ఏం జరిగింది? 17వ అధ్యాయం మొదట చూస్తే దేవుడు ఏలియాని పరిచర్యకి ఏర్పాటు చేసుకున్నాడు. ఏలియా దేవుని సేవకు సమర్పించుకొని వచ్చాడండి. వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే అహాబు నొద్దకు వెళ్ళి, రాజైన అహాబు నా దగ్గరికి వెళ్ళి 3.5 సంవత్సరాలు భూమి మీద ఏం పడదు, వర్షం కురవదని చెప్పన్నాడు. ఏలియా వెళ్ళాడు. 3.5 సంవత్సరాల వరకు భూమి మీద దేవుడు ఏమి అంటున్నాడు, వర్షమే కురవదని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏలియాని దేవుడు ఏమన్నాడంటే నీవు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు అన్నాడు. కెరీతు వాగు దగ్గర ఏలియాకు చక్కగా ఏం భోజనం, ఉదయం సాయంత్రం చక్కగా కాకులతో రొట్టె మాంసం. కొరియర్ సర్వీస్ అన్నా కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుని సర్వీసు ఏమాత్రం ఏం కాదు, ఆలస్యం కాదండి. చక్కగా సమయానికి మనం ఆ మాట చూస్తాం. ఉదయము అస్తమయం 2 పూటల ఏలియాను దేవుడు బాగా పోషించాడు. కరువులో వాగు దగ్గర నీళ్ళు ఏమైపోయినాయి, ఎండిపోయినాయి. వాగు దగ్గర ఎండిపోయినాయి, నీళ్ళు ఎండిపోయినాయి. ప్రభా ఇప్పుడు ఏం చేయాలి? కొన్నిసార్లు అలాంటి ఎండిన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభువుని అడగటమే. ఇదిగోయ్యా నన్ను రమ్మన్నావు, పిలిచావు, వాగు ఎండిపోయింది, ఏం చేయాలి? ప్రభువుని అడిగాడు. ఇప్పుడు నువ్వు సారెపోతాను ఊరికెళ్ళు, అక్కడ ఎవరున్నారు, విధవరాలకు నేను నిన్ను పోషించటకు ఆజ్ఞాపిస్తానంటే ఏలియా సారెపోత వచ్చాడు. సారెపోత విధవరాల దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పుల్లలు ఏరుకుంటుంది, కట్టెలేరటల్లా. ఏమి అర్థం చెప్పండి? పుల్లలు ఏరుతుంది అంటే తొట్టిలో కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది అంతే. ఆ రోజుకి ఒక రొట్టె చేసుకొని తిని తను తన కుమారుడు తిని చనిపోవాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఏలియా వచ్చి ఏమంటాడంటే ముందు ఒక రొట్టె చేసి నాకు పెట్టమ్మా. నేను ఈ అధ్యాయం అంతా చెప్తున్నా మీకు, మీ అందరికి తెలిసిందే. గంభీరమైన విషయాలు ఈరోజు మనం వినబోతున్నాం, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఎటు తర్వాత ఆ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. తర్వాత వాళ్ళు చక్కగా ఏలియా అంటాడు మొదటి అప్పం నాకు చేసి పెట్టమంటే ఆమె అంటది చాలా కష్టమండి, ఉంది కొంచెం, తొట్టిలో పిండి కొంచెమే ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, కాబట్టి చాలా కష్టం. అంటే నేను చెప్తున్నా సేవకునిగా, ప్రవక్తగా, మొదట అప్పం నాకు చేసి పెట్టు, కరువు కాలం అంతా నీవు నీ బిడ్డ ఎలా ఉంటారు, క్షేమంగా ఉంటారని చెప్పాడండి. ఆ అద్భుతం జరిగిన తరువాత చూడండి 16వ వచనం మనం చదివితే, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నా చక్కగా చూడండి. అక్కడ యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి ఏం కాలేదు, తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె ఏం కాలేదు, అయిపోలేదు. చక్కగా వాళ్ళు పోషించబడుతూ ఉన్నారు, సమృద్ధితో ఉన్నారు. ఈ పరిస్థితులు జరిగిన తరువాత చూడండి, చాలాసార్లు మనకు కూడా బాగుంది పాస్టర్ గారు, దేవుని సన్నిధికి వచ్చాం, ప్రభుని నమ్ముకున్నాం, కుటుంబం బాగుంది, సంతోషంగా నడుస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్న తర్వాత అనుకోకుండా ఒక విషాదం వచ్చింది, అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. అసలు మేము అనుకోకుండా ఒక నిమిషంలోనే ఇల్లంతా తారుమారయ్యే పరిస్థితి వచ్చిందండి. ఏం చేయాలి? అప్పుడు మనం అడిగే ఒక ప్రశ్న ఏం తెలుసా? ఎందుకు ప్రభు, వై లార్డ్, ఎందుకయ్యా ఇది జరిగింది అనే ఒక ప్రశ్న మనలో వస్తుంది కదండి. అవునా కదా? వాస్తవమా కదా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు ప్రభు? ఇవన్నీ జరిగిన తర్వాత సంతోషంగా సారెపత విధవరాలు సమృద్ధిగా ఉన్న తర్వాత, కుటుంబం అంతా సంతోషంగా ఉన్న తర్వాత, దేవుని వాగ్దానం నెరవేర్చబడుతూ వారు సమృద్ధిలో నడుస్తున్న తరువాత
ఏం జరిగిందో చూద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత ఏమయ్యాడు? కుమారుడు చచ్చిపోయాడండి. ఎంత విషాదమో చూడండి. కుమారుడు చనిపోయాడు. ఈ సంఘటనలో నుంచి 3 విషయాలు ఈరోజు మనం వినబోతున్నాం. 3 విషయాలు, చాలా గంభీరమైన విషయాలు. ఒక సమృద్ధిలో నడుస్తూ ఉంటే, కుటుంబం ఒక ఆనందంతో నడుస్తూ ఉంటే, చాలా సంతోషంగా నడుస్తూ ఉంటే, అనుకోకుండా ఒక సంఘటన ఆ కుటుంబాన్ని వేధించింది. ఆ పరిస్థితుల్లో ఏలియా చేసిన 3 విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. మొదటిది, ఎలైజాస్ టెస్ట్, ఏలియా పరీక్ష. ఏలియా దైవజనుడైన ప్రవక్త అయిన ఏలియా ఎదుర్కొన్న పరీక్ష ఏంటో మొదటి విషయంలో చూద్దాం. ఏం పరీక్ష ఎదుర్కొన్నాడు? కుటుంబం అంతా సమృద్ధిగా ఉంది. దైవ సేవకుడు చెప్పిన మాట ప్రకారం తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. చక్కగా కరువు కాలంలో వాళ్ళు పోషించబడతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏలియా ఎదుర్కొన్న పరీక్ష. ఒకవేళ ఈ ఉదయకాలం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబం అంతా కూడా సమృద్ధిగా ఉంది పాస్టర్ గారు, అనుకోకుండా ఒక విషాదం వచ్చింది, మా కుటుంబం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది, సంతోషం లేదు, సమాధానం లేదు, ఏంటి పరీక్షలు మాకు అర్థం కావట్లేదు. పరీక్షలు మన మేలు కోసమే. చెప్పండి, పరీక్షలు దేనికోసం? మన మేలు కోసమే. దేవుడు ఏదైనా అనుమతించాడంటే ఆ పరీక్షలు దేనికోసం? మన మేలు కోసమే. రోమాపత్రికలో ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక, రోమాపత్రిక 5వ అధ్యాయం. ఒక మాట ఇక్కడ చదువుతాను, చూడండి చక్కగా, చాలా శ్రేష్టమైన మాట. రోమాపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. అంతేకాదు, శ్రమ ఓర్పునో, ఓర్పు పరీక్షనో, పరీక్ష నిరీక్షణను అనే మాట అనంటూ, పరీక్ష నిరీక్షణ కాడ పైన ఒక మాట ఫుట్నోట్లో ఒకటేసి కింద ఏముందో చూడండి. నిరీక్షణ అనే దగ్గర శీలము. నిరీక్షణ అంటే ఏం చెప్పండి? శీలము. పరీక్షలు మన క్యారెక్టర్ని బయటికి తీసుకొస్తాయి. విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొనే పరీక్షలు, మానిటర్ కొంచెం మెచ్చు. విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొనే పరీక్షలు దేన్ని తీసుకొస్తాయి? మన శీలాన్ని బయటికి తీసుకొస్తాయి. కాబట్టి పరీక్షలు రావటం మన మేలు కోసమే. కుటుంబం అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఏలియా ఎదుర్కొన్న మొదటి పరీక్ష, 3 పరీక్షలు ఎదుర్కొన్నాడండి. ఒకటి చూడండి, ఏం పరీక్ష అంటే డెడ్ బాడీ, చచ్చిన శవము కదండి. విధవరాలి కుమారుడు ఏమయ్యాడు? చనిపోయాడు. ఏలియా ఎదుర్కొన్న మొదటి పరీక్ష ఏంటంటే డెడ్ బాడీ, చచ్చిన ఒక శవమును ఎదుర్కొన్నాడు. అదే ఒక పరీక్ష. ఆ కుటుంబం ఆనందంగా ఉంటే, ఆ కుటుంబం సంతోషంగా ఉంటే, ఉన్నట్టుండి ఒక విషాదం ఏంటో తెలుసా? విధవరాలి ఒకే ఒక కుమారుడు ఏమయ్యాడు? చనిపోయాడు. విధవరాలంటేనే, ఇప్పుడు విధవరాలు చక్కగా దేవుని మహాకృపలను ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ధైర్యంగా నిలబడుతున్నారు. కానీ ఆ రోజుల్లో విధవరాలు బయటికి ఎక్కడికి వచ్చేవాళ్ళు కాదు. విధవరాలి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. విధవరాలికి ఒకే ఒక కుమారుడు చనిపోయాడంటే ఆమె పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూడండి. కాబట్టి ఏలియా ఆ ఇంటిలో ఉన్నాడు. ఏలియా ఎదుర్కొన్న మొదటి పరీక్ష ఏంటంటే డెడ్ బాడీ, చనిపోయిన ఒక శవము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు జీవితం అంతా సమృద్ధిగా ఉన్నప్పుడు నీ బ్రతుకులో కూడా ఇలాంటి నిరాశ కలిగించే పరిస్థితులు ఎదురవ్వచ్చు. కుటుంబం అంతా సంతోషంగా ఉంది పాస్టర్ గారు, చాలా ఆనందంగా నడుస్తూ ఉన్నాం, మా కుటుంబంలో ఏ కొరత లేదు, చాలా సంతోషంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి ఒక నిరాశకరమైన విషయం ఏంటంటే ఇంట్లో మా బిడ్డకు బాగులేదు, కుమారుడు చనిపోయాడు, ఏం చేయాలో అర్థం కావట్లా. మేము ప్రేమించే కుమారుడు,
నన్ను చూస్తాడు, నన్ను బాగా చూస్తాడు అనుకున్న నా కుమారుడు, నన్ను బాగా ప్రేమించే నా కుమారుడు, వాడు కాయిలా పడ్డాడు, రోగి అయ్యాడు, వాడికి బాగలేదు, వాడి పరిస్థితి కూడా చాలా చాలా భయంకరంగా ఉంది. ఏం చేయాలి మేము? ఏలియా ఎదుర్కొన్న మొదటి పరీక్ష డెడ్ బాడీ. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చావా? ఇలాంటి పరిస్థితుల్లో వచ్చావా? ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో కూర్చున్నావా? దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అలాంటి పరిస్థితులు మనమైతే చాలా నీరు గారిపోతాం కదండి. అయ్యో ఇక నా బ్రతుకు ఏమైపోద్దో, నేను ఆధారపడిన నా కుమారుడు, ఒకే ఒక కుమారుడు ఏమయ్యాడు? చనిపోయాడు, నా పరిస్థితి ఏమైద్దో అని మనమైతే దిగులు పడుతూ కూర్చుంటాం కదండి. కానీ మన ప్రభు ఏం చెప్తాడో తెలుసా? మీకు ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేయాలి నేను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం చూడండి. దేవుని కార్యాలు అలాంటి సమయంలోనే మనం చూడాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు నేను చదువుతున్నాను, చక్కగా చూడండి. ప్రభు అన్న మాటలు ఇవి. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. చెప్పాలి, అందరు చెప్పాలి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. 9వ వచనం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎలా ఉన్నాయంట? అంత ఎత్తుగా ఉన్నాయి. మర్చిపోబాకండి. ఒకవేళ అలాంటి భయానకమైన పరిస్థితుల్లో మీరు వచ్చారేమో, సమృద్ధిగా ఉన్నప్పుడు ఉన్నట్టుండి విషాదం వచ్చింది, కుటుంబంలో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి ప్రభు, ఎందుకు ప్రభు? ప్రభు అంటాడు, ఏమంటాడు తెలుసా? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో నా తలంపులు. చూడండి ఆ మాట, ఎంత చక్కని మాట. యెషయా గ్రంథం 59. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎట్లా ఉన్నాయి? అంత ఎత్తుగా ఉన్నాయి. కాబట్టి దేవుని తలంపులు వేరు. ఏలియా మొదటి పరీక్ష, ఏలియా ఎదుర్కొన్న మొదటి పరీక్ష డెడ్ బాడీ, చనిపోయిన ఒక శవం ఏలియా ముందుంది. అయినా ధైర్యం తెచ్చుకున్నాడు. రెండవది, ఏలియా ఎదుర్కొన్న రెండవ పరీక్ష చూడండి. అదే రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. చక్కగా చూద్దాం ఆ వాక్య భాగంలో నుంచే. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను. ఆమె ఏలియాతో, విధవరాలు, ఆ సారెపతి విధవరాలు అంటే చూడండి. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. చూడండి రెండో పరీక్ష డిసప్పాయింటెడ్ మదర్, నిరాశ, బాధలో ఉన్న తల్లి. వాస్తవమే కదండి. విధవరాలికి చెప్పండి, ఒక్కడే కుమారుడు చనిపోతే ఆ తల్లి ఎంత బాధపడుతుంది. ఆ తల్లి అంటున్న మాటలు చూడండి. దైవజనుడా ఏలియాతో అంటుంది, నా యొద్దకు నువ్వు ఎందుకు వచ్చావయ్యా? నా యొద్దకు నువ్వు రా నిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చావా? ఇందుకోసమే నువ్వు వచ్చింది? నా కుమారుని చంపటానికి వచ్చావా? నువ్వు రాకముందైనా నా కుమారుడు బ్రతికే ఉన్నాడు కదా. వాస్తవంగా అసలు వాళ్ళిద్దరు ఏమనుకున్నారు? ఆ రోజు రొట్టె తిని ఏమైపోవాలనుకున్నారు? చనిపోవాలనుకున్నారు. కానీ దేవుడు సమృద్ధినిచ్చి నడిపిస్తుంటే ఏమంటున్నది చూడండి, అది బాధతో అంటుంది. కొన్నిసార్లు మనం కూడా ఇంట్లో జరిగే విషయాలు బాధతో దేవుని కాడకు వచ్చి, ప్రభా ఏంటి విషయాలు కదండి. చాలామంది అంటారు, ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు ప్రభు నా కుటుంబంలో ఈ వేదన? ఎందుకు ప్రభు నా కుటుంబంలో ఈ శోధన? ఈ తల్లి కూడా, సారెపతి విధవరాలు ఒక తల్లి కదండి, బాధతో అంటుంది. ఏమంటుందో తెలుసా? ఎందుకు వచ్చావయ్యా మా ఇంటికి? నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేసి నా బిడ్డను చంపటానికి వచ్చావా? వాస్తవంగా ఏలియా కూడా బాధపడి ఉండొచ్చు. అయ్యో ఎందుకు ఈ విషాదం జరిగింది? ఎందుకు ఈ సంఘటన జరిగింది? ఎందుకు ఈ కారణం? అయ్యో ఈ కుటుంబంలో ఇంత విచారం, ఇంత విషాదం ఏంటి అని ఏలియా కూడా బాధపడి ఉండొచ్చు కదండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా ఎదుర్కొన్న మొదటి పరీక్ష చచ్చిన శవం, రెండవ పరీక్ష బాధలో ఉన్న తల్లి.
ఎంతమంది ఉదయకాలం బాధలో వచ్చారో, నా బిడ్డ పరిస్థితి బాగలేదయ్యా, నా కుటుంబ పరిస్థితి బాగలేదయ్యా, నా ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు బాగలేవయ్యా, ప్రభువా ఇదిగో ఎందుకు ఇలా జరుగుతుంది? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధలో ఉన్న తల్లి. మూడోది డిసప్పాయింటెడ్ ప్రాఫిట్, నిరాశలో ఉన్న ప్రవక్త. ఇది కూడా ఒక పరీక్ష. ఏలియా ఏం చేయాలో అర్థం కాల. ఈ పరీక్షలో ఏలియాకి ఏం చేయాలో అర్థం కాల. చూడండి, అలాంటి పరిస్థితుల్లో ఏలియా ఆ పరీక్షల గుండా నడుస్తూ వచ్చాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒకవేళ నీ పరిస్థితి ఇలా ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో వచ్చావా దేవుని సన్నిధికి? ఒక విషాదంలో, ఒక విచారంలో, ఒక కష్టంలో, ఒక బాధలో దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నావా? ఏలియా చేసిన రెండో పని ఈరోజు మనందరం నేర్చుకోవాలి. మొదటిది ఏలియాస్ టెస్ట్, ఏలియా పరీక్ష. రెండవది ఎలైజాస్ ట్రస్ట్, ఏలియా నమ్మకం. చూడండి, ఏలియా ఆ పరిస్థితుల్లో ఏం చేశాడో చక్కటి విషయాలు బైబిల్లో మనం చూస్తున్నాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఏలియా ఏం చేశాడు? అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాడిని ఏం చేశాడు? ఈమెమో, ఈ విధవరాలేమో ఏలియాని ఏమంటుంది? ఎందుకు వచ్చావు మా ఇంటికి? నా పాపాన్ని జ్ఞాపకం చేసి నా బిడ్డను చంపటానికి వచ్చావా అని ఒక నింద మోపుతా ఉంటే, ఒక ద్వేషంతో కూడిన మాటలు మాట్లాడుతుంటే, వాస్తవమే అది బాధలు అంటుంది ఆమె, ఆవేదనలో అంటుంది ఆమె. అది అర్థం చేసుకొని ఏలియా ఏం చేశాడు తెలుసా? నెమ్మదిగా ఆ బిడ్డను తీసుకున్నాడు. ఏలియాస్ ట్రస్ట్లో మొదటి మాట హిస్ కామ్నెస్, అతని ప్రశాంతత. ఆందోళనకరమైన పరిస్థితుల్లో కూడా ఏలియా యొక్క ప్రశాంతత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని బిడ్డలు ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? సజీవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీ కొరకు ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. ఏలియాని ఆమె నిందిస్తుందండి. ఒక రకంగా ఎలాంటి మాట్లాడుతుంది? ఎందుకు వచ్చావు మా ఇంటికి? నా బిడ్డను చంపడం. ఏలియా చంపాడా? ఏలియా చంపలేదే. అర్థం పద్ధం లేని మాటలు, తెలుసుకోకుండా లేనిపోని మాటలు అంటుంది దైవజనుణ్ణి. అయితే ఏలియా ఎక్కడ రోషపడలా, ఏలియా ఎక్కడో కోపగించుకోలా, ఏలియా ఎక్కడ కూడా ఏంది ఇలా అన్నావు అని ఆమె మీద యుద్ధానికి వెళ్ళలా. మౌనంగా ఉన్నాడు. ఉండి ఏం చేశాడంటే చక్కగా ఆ బిడ్డను తీసుకున్నాడండి. బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని, ఏలియా యొక్క కామ్నెస్, అతని ప్రశాంతత. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని బిడ్డలు ప్రశాంతంగా ఉండాలి. చుట్టూ అలజడుల మధ్యలో కూడా, చుట్టూ ఆందోళనకరమైన పరిస్థితుల మధ్యలో కూడా దేవుని బిడ్డలు వారి ప్రశాంతతను ఎప్పుడు కోల్పోకూడదు కదండి. ఇది చాలా మెచ్యూరిటీ, ఇది స్పిరిచువల్ మెచ్యూరిటీ. చాలా అంతస్తులోకి వెళ్తే కానీ రాదు ఇది. కొన్నిసార్లు మనం ఒక మాట అంటే తట్టుకోలేం, ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేం, గింజుకుంటాం. ఎందుకన్నారు ఈ మాట? ఎవరైనా అవమానాలు చేస్తే తట్టుకోలేం. పురుషోత్తం చౌదరి గారు రాస్తాడు, అవమానములు భవ్యమగు మణిభూషణములంట, హారముల్ చంద్రహారముల్. ఒక మనిషిని అవమానపరిస్తే ఆ అవమానాలు దేవుని బిడ్డలకు ఎటువంటివో తెలుసా? హారముల్, చంద్రహారముల్. ఎంత గొప్పవో. ఏలియాని నిందిస్తూ ఆమె మాట్లాడుతున్నా ఏలియా ప్రశాంతంగా ఉన్నాడు. ప్రశాంతంగా ఉండి మొదట ఏం చేశాడు తెలుసా? బిడ్డను తీసుకున్నాడు. రెండవది ఏం చేశాడు చూడండి 19వ వచనం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనం. అతడు నీ బిడ్డ నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాడిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితవని యెహోవాకు మొరపెట్టి. రెండవదిగా హిస్ కంపాషన్,
ఏలియా యొక్క కనికరం చూడండి. ఆమెమో నిందిస్తూ మాట్లాడుతుంటే, ఆమెమో దూషిస్తూ మాట్లాడుతుంటే, దైవ సేవకుడికి ఏం చేస్తున్నాడు? ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. అది దైవజనుడి యొక్క కనికరం, కరుణ. కనికరంతో నింపబడి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా దేవా, ఈ బిడ్డ ఎందుకు ఇలా అయింది? ఈ ఇంటి మీదకి ఎందుకు ఈ కీడొచ్చింది? మనుషులు నిందలేసినప్పుడు, మనుషులు లేనిపోని మాటలు అన్నప్పుడు దేవుని బిడ్డలాగా ఇలాంటి కనికరాన్ని మనం చూపిస్తున్నామా? ఇలాంటి కనికరాన్ని మనం చూపిస్తున్నామా? ఇలాంటి కనికరంతో ప్రార్థన చేస్తున్నామా? అయ్యో ఏదో తెలుసో తెలియకో వాళ్ళు అన్నారులే అయ్యా, తెలుసో తెలియకో వాళ్ళు మాట్లాడలేరయ్యా, పోనీ వాళ్ళకి అప్పగిస్తున్నాను. ప్రభువా కనికరించయ్యా కుటుంబాలని. దైవజనుడుగా ఏలి ఏమన్నాడు తెలుసా? ప్రభువా ఎందుకు ఈ బిడ్డకి, ఎందుకు ఈ కుటుంబానికి ఈ కీడొచ్చింది? దైవజనుడి యొక్క మనసు అలా ఉంటుంది. దైవ సేవకుడి యొక్క మనసు అలా ఉంటుంది. తెలుసో తెలియక నిందలేసి ఆమెతో తొందరపడి మాట్లాడిన ఏలియా కనికరంతో ఆ బిడ్డ కొరకు, ఆ కుటుంబం కొరకు ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత ఏం జరిగింది చూడండి. 21వ వచనం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు ఏమాడండి? చచ్చిన బిడ్డ బ్రతికాడండి. ఏలియా ప్రార్థన చేస్తే చచ్చిన బిడ్డ బ్రతికాడు. ఎంత గొప్ప కార్యం చూడండి. అప్పటి వరకు ఈ కార్యం ఎక్కడ జరగల. చచ్చిన వాడు లేవటం అనేది ఎక్కడ జరగల. అక్కడే మొట్టమొదటి మనం చూస్తాం. ఏలియా ప్రార్థన విని ఆ చచ్చిన బిడ్డ లేచి కూర్చున్నాడు. ఈజ్ కాంకర్. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఏలియా నెమ్మదిగా ఉండటానికి కారణం దేవుని మీద నమ్మకం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 3 మాటలు ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని బిడ్డలు మరింతగా మనం ఆయన మీద ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. ఇది ప్రాముఖ్యమైన మాట. పరిస్థితులు ఎలా ఉన్నా, పరిస్థితులు విషాదంగా ఉన్నా, విచారంగా ఉన్నా, నీ చుట్టుపక్కల పరిస్థితులు నువ్వు అనుకోకున్నట్టుగా జరుగుతూ ఉన్నా, దేవుని బిడ్డలకు మనం చేయాల్సిన మొదటి పని మరింతగా మనం ఆయన మీద ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. రెండవది, మరింతగా మనం ఆయన మీద ఆధారపడాలి. మూడవది, మరింతగా మనం ఆయన కృపను అనుభవించాలి. పరిస్థితులు ఎలా ఉన్నా, చుట్టూ పరిస్థితులు చేయి దాటిపోతున్నా, ఒక అపజయాల మధ్యలో నడుస్తున్నా, విషాదాల మధ్యలో నడుస్తున్నా, విచారాల మధ్యలో కూర్చున్నా, దేవుని బిడ్డగా మరింతగా మనం ఆయన మీద ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. రెండవది, మరింతగా మనం ఆయన మీద ఏం చేయాలి? ఆధారపడాలి. మూడవది, మరింతగా మనం ఆయన కృపను ఏం చేయాలి? అనుభవించాలి. ప్రభువా ఈ పరిస్థితుల్లోనే నీ కృప నేను అనుభవించాలని ప్రార్థన చేసుకోవాలి. ఏలియా అదే చేశాడు. ఏలియా భయపడలా, ఏలియా బాధపడలా, దేవుని మీద నమ్మకం ఉంచాడు. దావీదు ఒక చక్కటి మాట రాస్తాడు చూడండి. కీర్తన గ్రంథం 37వ సంకీర్తన, 37వ సంకీర్తన చక్కగా చూడండి అందరూ. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 37వ సంకీర్తన 5వ వాక్యం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుమో, నీవు ఆయన నమ్ముకొనుమో, ఆయన నీ కార్యము ఏం చేస్తాడు? ఎంత బలమైన మాటలు చూడండి. మనమేమో అప్పగిస్తాం కానీ దేవుని ఏం చేయం? నమ్మం. దేవుని నమ్మం. దావీదు అంటున్నాడు, నీ మార్గము యెహోవాకు అప్పగించాలి. చూడండి అక్కడ 3 మాటలు ఉన్నాయి. ఒకటి ఏం చేయాలి? అప్పగించాలి. రెండవది ఏం చేయాలి? నీవు ఆయన ఏం చేయాలి? నమ్ముకొనుము. ఆయన నీ కార్యం ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. కార్యం నెరవేర్చే దేవుడు మన దేవుడు. ఎప్పుడు చెప్పండి? నమ్మినప్పుడు. చెప్పండి ఎప్పుడు? ఆయన నమ్మినప్పుడు. మనం నమ్మం, అప్పగిస్తాం. చర్చికి వచ్చి ఏం చేస్తే వెళ్తాం తెలుసా?
ప్రభా సెప్టెంబర్ మాసం వచ్చింది అయ్యా, ఈ నెలలోనైనా అప్పులు పోయేటట్టు చేయయ్యా, ఈ నెలలోనైనా ఆరోగ్యం వచ్చేటట్టు చేయ. అప్పగిస్తాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ ఏం చేయలేకపోతున్నాం, నమ్మటం లేదండి. ప్రభు నమ్మటంలే. ఒక చిన్న ఉదాహరణ చెబుతా, బాగా వినండి, బాగా వింటున్నారు కూడా మీరు, బాగా స్పష్టంగా చక్కగా మైకులు కూడా చక్కగా పనిచేస్తున్నాయి, బాగా వింటున్నారు. ఒక ఊరిలో అసలు వైన్ షాపులే, సారాయి కొట్లే లేవంట. అయితే ఎవరో ఒకళ్ళు పురుగు తొలిచి ఊరికి ఏం తీసుకొచ్చాడంటే ఒక సారాయి కొట్టు తీసుకొచ్చాడు, వైన్ షాప్ తీసుకొచ్చాడు. ప్రభుత్వ అధికారులను అడిగి వచ్చిన కాడి నుంచి సంఘస్థులకు అది బాధగా ఉంది. ఇంత ఆత్మీయంగా మనం పెరుగుతుంటే, దేవునిలో ఇంత ఆత్మీయంగా ఉంటే ఏమొచ్చింది ఊరిలోకి, అనుకోకుండా సారాయి కొట్టు వచ్చింది. ఏం చేద్దాం, మూకుమ్మడిగా అనుకున్నారంట, దాని కొరకు ఉపవాస ప్రార్థన చేద్దాం, ఉపవాస ప్రార్థన చేద్దామని అందరూ కలిసికట్టుగా ఎలాగైనా సరే యేసయ్య మా ఊరిలో నుంచి ఈ కొట్టేమవ్వాలి, వెళ్ళిపోవాలి అని మూకుమ్మడిగా అందరూ చర్చిలో కూర్చొని ఉపవాస ప్రార్థనలో ఉపవాసమని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థన శక్తితో మరి దేవుని కృపో ఏమో కానీ ఆ ఊరిలో ఇప్పుడు వచ్చిన తుఫాన్ లాంటి తుఫానే వచ్చి ఉన్నట్టుండి ఆ కొట్టుకుపోయిందంట. ఆ వర్షాలకి ఆ తుఫానికి కదండి, నిన్న వేశారు, నిన్న ఈరోజు కూడా పేపర్లో మనం చూస్తే విజయవాడలో, మంగళగిరిలో, గుంటూరులో ఆ వర్షాలకి ఏమైపోతున్నాయంట, మునిగిపోయి కార్లు కొట్టకపోతున్నాయి. అంత బీభత్సకరమైన వర్షాలు. అలాగే ఆ వర్షాలకి ఆ కొట్టకపోయిందండి. నా కొట్టెందుకు కొట్టకపోయిందని సారాయి కొట్టే యజమాని వచ్చి ఎంక్వైరీ చేశాడంట ఆ ఊర్లో. ఎంక్వైరీ చేస్తే ఒక అతను చెప్పాడంట, ఆ చర్చి వాళ్ళు ఏం చేశారు, బలంగా ప్రార్థన చేశారు. ఏమని, నీ కొట్టి అలాగైనా ఉండకూడదని ప్రార్థన చేశారంటే వెంటనే ఇతను కేసు పెట్టాడంట చర్చి వాళ్ళ మీద. ఈ సారాయి కొట్టే యజమాని ఏం చేశాడు తెలుసా, కేసు పెట్టాడంట. కేసు పెడితే వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇద్దరు జడ్జి ముందుకు వచ్చినారు. ఈ చర్చికి వచ్చే విశ్వాసులు, పాస్టర్ గారు ఒకవైపు, ఈ సారాయి కొట్టు ఆయన ఒకవైపు. పాస్టర్ గారు అడుగుతున్నాడంట, ఏంటి చెప్పాయి అంటే, ఈ సారాయి కొట్టే యజమాని, అయ్యా వాళ్ళు ప్రార్థన చేయబట్టే ఊర్లో నా కొట్టేమైపోయింది, కొట్టకపోయింది, నేను చాలా నష్టపోయాను అని అంటే, జడ్జి గారు ఇప్పుడు ఇటు చూశానంట, నిజమేనా అంటే వీళ్ళు అన్నారంట, వాళ్ళ తరపు లాయర్ గారితో చెప్పించారంట, కాదండి మా వాళ్ళు అట్లా ప్రార్థన చేయలేదండి. వాళ్ళు భయపడతా, లేదండి మా వాళ్ళు అట్లా ప్రార్థన చేయలేదండి, లేదండి మా వాళ్ళు అట్లా ప్రార్థన చేయలేదండి, మా వాళ్ళు అట్లా ప్రార్థన చేయరు. చూడండి, ప్రార్థన చేసే విశ్వాసుల కన్నా ఎవరు నమ్మకమైనట్టు చెప్పండి దేవుని మీద, సారాయి కొట్టు యజమానే, లోకస్తులే. ఈరోజు ప్రార్థనకు వచ్చే దేవుని బిడ్డల కన్నా లోకస్తులే దేవుని మీద చాలా నమ్మకంతో ఉన్నారు. దేవుని నమ్ముతున్నావా? మనకేమో ప్రార్థన చేయగానే ఇప్పుడిప్పుడే అన్నీ జరిగిపోవాలి, లేదండి. దేవుని నమ్మితే చాలు, ప్రభు నీ జీవితంలో ఏం చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మితే చాలు. ప్రభు నమ్మవలసినంతగా నమ్ముతున్నావా? బైబిల్ చెప్తుంది, ఏలియా నమ్మాడు. ఒకవైపు ఆమె నిందిస్తున్నా, ఒకవైపు అనకూడని మాటలు అంటున్నా, ఒకవైపు తెలివి తక్కువగా మాట్లాడుతున్నా, నువ్వెందుకు వచ్చావు దైవజనుడు మా ఇంటికి, వచ్చి నా బిడ్డను చంపటమేనా, ఇదేనా నువ్వు చేసింది, అమర్యాదగా మాట్లాడుతున్నా. దైవజనులో ఒక నమ్మకం, దేవుడు ఖచ్చితంగా ఈ బిడ్డను బ్రతికిస్తాడు, ఖచ్చితంగా ఈ ఇంటికి మేలు చేస్తాడు, కీడు తొలగిపోద్ది. నమ్మాడు, ప్రార్థన చేశాడు, దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకించి కార్యం చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్మవలసినంతగా నమ్ముతున్నారా? సన్నిధికి వచ్చిన మీరు నమ్మవలసినంతగా నమ్ముతున్నారా? దేవుని వాక్యంలో మనం చూస్తాం, నమ్ముట నీ వలనైతే, చెప్పండి అందరూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మితే చాలు, మీరు నమ్మితే చాలు, ప్రభు కార్యం చేస్తాడు. కాబట్టి 2 విషయాలు చూసాం. ఒకటి ఎలైజాస్ టెస్ట్, ఏలియా పరీక్ష. 3 పరీక్షలు దాంట్లో ఎదుర్కొన్నాడు. రెండవది ఎలైజాస్ ట్రస్ట్, ఏలియా నమ్మకం. ఏలియా ఆ రోజు నమ్మకంతో చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏలియా చూడండి, ఆ చిన్నవాడి మీద ఏం చేశాడంట చూడండి. ఆ రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 21వ వచనం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను ఏం చేశాడు,
ఏం చేశాడు చెప్పండి? ఏలి ఏం చేశాడు చెప్పండి? ఆ చచ్చిన బిడ్డ మీద ఏలి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? పడుకున్నాడు. పార చాచి ఏం చేశాడు? పడుకున్నాడు, బిడ్డ మీద పాత నిబంధనలో సంఖ్యాకాండం ఒక మాట చూయిస్తా, దైవజనుడి యొక్క మనసు ఎలా ఉంటుందో మీకు ఇక్కడ ఒక విషయాన్ని చూయిస్తా. చూడండి, సంఖ్యాకాండం 19వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 11వ వచనం చూడండి, ఏముంది అక్కడ? ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు ఏమవుతాడు? ఏ నరశవమునైనా ముట్టినవాడు 7 దినాలు ఏమవుతాడు? ఏలియా తన అపవిత్రతను చూసుకోలేదండి. దైవజనులు నమ్మితే దైవజనులు ఆ ఇంటికి ఎంత మేలు చేస్తారో మీరు ఆలోచన చేయండి. ఏ దైవజనుడు ఏ ఇంటికి కీడు చేయడు, కీడు చేయాలని చూడడు. కొన్నిసార్లు మనమే అపార్థం చేసుకొని రానకూడని మాటలు, వేయకూడని నిందలు వేస్తాము. కానీ ఏ దైవజనుడు ఏ ఇంటికి ఏం చేయడు? కీడు తలపెట్టడు. ఆ ఇల్లు క్షేమంగా ఉండాలనే ప్రార్థన చేస్తాడు. తను అపవిత్రుడైనా పర్లేదు కానీ బిడ్డ బ్రతకాలి అని ఏం చేశాడు చెప్పండి? ఆ బిడ్డ మీద, చచ్చిన బిడ్డ మీద పడుకున్నాడు. అలాగే దైవజనుడు ప్రాణం పెడతాడండి, దైవ సేవకుడు ప్రాణం పెడతాడండి. ఈరోజు నేను ఉదయం యోహాను సువార్త 10వ అధ్యాయం చదివితే, మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. ప్రాణాలు తీయడాయన, ప్రాణాలు తీయడు. సేవకుడు ప్రాణం పెడతాడంతే. సేవకుడు నమ్మిన ఇంటికి, ఆ ఇంటికి ప్రాణం పెడతాడంతే. దైవజనులు ఎక్కడ మోసం చేయరండి. కొన్నిసార్లు మనమే అపార్థం చేసుకుంటాం, లేనిపోని మాటలు అంటాం, లేనిపోని నిందలేస్తాం. చూడండి, ఆమె ఎట్లాంటి మాట్లాడింది, కానీ ఏలి ఎక్కడ బాధపడలా, ఏలి ఎక్కడ కృంగిపోలా. అసలు నరశవాన్ని ముట్టకూడదు. దైవజనుడికి తెలుసు ఆ విషయం. అయినా కూడా ఆ ఇంటికి మేలు జరగాలనే చూశాడు. కానీ తను అపవిత్రుడైనా పర్లేదు, ఆ ఇంటికి మేలు జరగాలి, క్షేమం రావాలని ప్రార్థన చేశాడు. దట్ ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎలైజా. దేవుని సేవకుడి యొక్క ప్రవర్తన అలా ఉంటుంది. ఆఖరి మాట చూడండి, 2 విషయాలు చూసాం. ఎలైజాస్ టెస్ట్, ఎలైజాస్ ట్రస్ట్. మూడవది ఎలైజాస్ టెస్టిమనీ. ఎలైజాస్ టెస్టిమనీ, అతని సాక్ష్యం చూద్దాం. చూడండి, చక్కటి మాటలు, ఎంత చక్కటి మాటలండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. ఆ విధవరాలు ఇప్పుడు అంటుంది, 23వ వచనం. ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా 24వ వచనం. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను గుర్తుపట్టిందండి. ఇప్పుడు ఇంట్లో మేలు జరిగితే అప్పుడు గుర్తుపడతా, జరగకపోయినా గుర్తుపట్టాలి, జరగకపోయినా దేవుని నమ్మాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమంటారు? మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా. అది విశ్వాసముల అంతస్తు అది. ఇప్పుడు ఈ స్త్రీ ఏమంటుంది తెలుసా? ఆ విధవరాలు అంటుంది, నీవు దైవజనుడవై ఉన్నావనియు. ఒక్క నిమిషంలో అసలు ఈ దైవజనుడా కాదన్నట్టుగా మాట్లాడిన ఆమె ఇప్పుడు ఏమంటుంది? ఆ బిడ్డ బ్రతకగానే ఏమంటుంది? యు ఆర్ ద రైచియస్ పర్సన్, నీవు దైవజనుడువు. ఇక్కడ కూడా 3 మాటలు రాసుకున్నా. గాడ్స్ మ్యాన్ ఈజ్ ప్రొటెక్టెడ్. దేవుని మనిషి భద్రపరచబడతాడు. ఇప్పుడు లోకంలో మనుషులు ఎన్ని నిందలేసినా, మనుషులు తోలనాడినట్టుగా మాట్లాడినా, మనుషులు విచ్చలవిడిగా మాట్లాడినా, దేవుని బిడ్డను దేవుడు కాపాడుకుంటాడంతే. తొందరపడి మాట్లాడింది, ఎందుకు వచ్చావా అసలు మా ఇంటికి? ఎందుకు వచ్చావు మా ప్రాంతానికి? ఇట్లా మా కీడు చేయటానికా? మా ఇంట్లో మా బిడ్డను చంపటానికా? మా మీద ఇంత నష్టం తేటానికా? తొందరపడి మాట్లాడింది. ఏలియా ఏమనలా. చూస్తుంది ఒకరోజు ఆమె చూస్తుంది, ఒకరోజు అన్నా వాళ్ళే చూస్తారు. షాలేం రాజు గారు ఆ పాట నాకు ఎంత ఇష్టమైంది. ఇప్పుడు అది ఉందిలే దీవెనా
ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు. నవ్వినోళ్ళంత నీ ముందు ఏమవుతారు? తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా. దేవుడు మరచునా. అవన్న మాటలు ఆ మర్చిపోయింటుంది కదా, దైవసేవకుడు మర్చిపోయింటాడా? మర్చిపోయాడు ఆయన. చూడండి ఏమంటుందో, నీవు దైవజనుడవై ఇప్పుడు గుర్తుపడుతుందండి. మొదటి మాట గాడ్స్ మ్యాన్ ఈజ్ ప్రొటెక్టెడ్. రెండవది గాడ్స్ మెసేజ్ ఈజ్ ప్రూవెన్. నీవు పలుకుచున్న అనే మాట చూడండి ఆమె ఏమనిందో. 24 వచ్చినాం, రాజు మొదటి గ్రంథం 17:24. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట ఏంటిది? నిజము. నీవు చెప్పే సందేశం నిజమయ్యా. కొంతమంది ప్రార్థనకు వచ్చి వెళ్తా, ఏం చెప్పాడు పాస్టర్ గారు, ఏం చెప్పాడు, ఏం సందేశం ఇది, ఏం ప్రసంగం ఇది? ఒకరోజు వాళ్ళే అంటారు, ఏమంటారు తెలుసా? నీవు పలుకుచున్న మాట అది ఏ మాట? దేవుని మాట. ఆమె అంటుంది అంతకుముందేవో, ఎందుకు వచ్చావయ్యా మా ప్రాంతానికి, ఎందుకు వచ్చావయ్యా మా ఇంటికి, నేనేం పిలిచానా, ఎందుకు వచ్చావయ్యా, ఎందుకు ఈ కీడు మాకు, ఎందుకు ప్రభు అంటున్నా ఆమె. ఇప్పుడు అంటుంది నీవు దైవజనుడవై ఉన్నావనియో, నీవు పలుకుచున్న మాట యెహోవా మాటనియు ఇందుచేత నేను ఎరగదు. కొన్ని కష్టాలు గుండా నడిచినా, మూడో మాట రాసుకోండి, గాడ్స్ మెథడ్ ఈజ్ పవర్ఫుల్. దేవుని పద్ధతి శక్తివంతమైనది. అవునండి, దేవుడు తన బిడ్డలను వదిలిపెట్టడు. దేవుడు తన ప్రజలను వదిలిపెట్టడు. దేవుడు తన పద్ధతి, ఆయన జరిగించే కార్యాలు అద్భుతంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒకరోజు నవ్వినోళ్ళంతా నీ ముందే తలలు వంచేటట్టుగా చేస్తాడు ఆయన. నిన్ను నిందలేసిన వాళ్ళే, అవమానపరిచిన వాళ్ళే, వాళ్ళు నువ్వు దైవజనుడు అని చెప్పేటట్టుగా చేస్తాడు ఆయన. అవునండి, ఆయన శక్తివంతమైన కార్యాలు చేసేవాడు. చూడండి, గబక్కన తొందరపడి మాట్లాడింది కానీ ఇప్పుడు ఏమంటుందో తెలుసా? ఆ బిడ్డ బ్రతకగానే ఏమంటుంది? నీవెవరివి? నీవు దైవజనుడు అయ్యా, నీవు పలుకుచున్న మాట ఏ మాట? యెహోవా మాట నేను రూఢిగా నమ్ముచున్నానని చెప్పింది. 3 విషయాలు మనం చూసాం. ఏలియా పరీక్ష, ఏలియా నమ్మకం, ఏలియా పొందుకున్న సాక్ష్యం. ఒకవేళ నువ్వు కూడా పరీక్షలు గుండా నడుస్తున్నావా ఈ ఉదయకాలం? ప్రభు నమ్మవలసినంతగా నమ్మండి. దేవుడు ఒకరోజు గొప్ప సాక్ష్యంతో నిన్ను నిలబెడతాడు. దేవుడు ఒకరోజు గొప్ప సాక్ష్యంతో నిన్ను నిలబెడతాడు. అనేకుల ముందు ఆశీర్వాదకరంగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. అనేకుల ముందు దీవెనకరమైన పాత్రగా నిన్ను నిలబెట్టబోతున్నాడు యేసయ్య. ఆ విధవరాలు చెప్పినట్టుగా లోకస్తుల్ని గురించి చెప్పబోతున్నారు. నీవు దైవజనుడివి, నువ్వు పలుకుచున్న మాట దేవుని మాట, నేను నమ్ముతున్నాను. ఆఖరిగా ముగించే ముందు 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఈ సారాంశం అంతటిలో విధవరాలు ఏం చేయబడింది? ప్రోత్సహించబడింది. ఒకప్పుడు నిందలేసిన ఆ విధవరాలే ఇప్పుడు ఆఖరిలో ఏం చేయబడింది? షీ వాజ్ ఎంకరేజ్డ్, ప్రోత్సాహంలోకి వచ్చింది. దేవుని సన్నిధికి వచ్చిన నీవు కూడా నిందలతో బయటికి వెళ్ళటానికి వీల్లేదు, సమస్యలతో నలిగిపోతూ బయటికి వెళ్ళటానికి వీల్లేదు. ఈ మాటలు విన్న నీవు కూడా ప్రోత్సాహకరంగా దేవుని సన్నిధి నుంచి వెళ్ళాలి. ప్రోత్సహించబడింది. ద ప్రాఫిట్ ఈజ్ ఎంపవర్డ్. ప్రవక్తకు అధికారం ఇవ్వబడింది. దేవుని ప్రవక్తకు మరింత అధికారం ఇవ్వబడింది. తర్వాత ఏలియా వెళ్ళి అక్కడ యెజబెలు బయలు ప్రవక్త 450 మందిని చంపుతాడు. ఈ శక్తి, ఈ అధికారంతో వెళ్ళి ధైర్యంతో నిలబడి దేవుని కొరకు బలమైన సాధనంగా ఏలియా వాడబట్టం మనం చూస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ ఉదయకాలం నీ పరిస్థితుల్లో కూడా సమృద్ధిగా వెళ్తున్నావు, ఉన్నట్టుండి అనుకోని కష్టాలు,
ఎందుకు ప్రభు నాకు ఈ సమస్యలు, ఎందుకు నాకు ఈ పోరాటాలు, ఎందుకు నాకు ఈ వేదన అనుకుంటూ వచ్చావా? నమ్ము దేవుణ్ణి. నువ్వు నమ్మితే చాలు. ప్రభు అంటాడు కదా, నమ్ముట నీ వలనైతే. యేసయ్య నమ్మండి. యేసయ్య అద్భుతాలు చేసేవాడు. యేసయ్య ఆశీర్వాదకరమైన కార్యాలు చేసేవాడు. యేసయ్య ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నమ్మండి, ప్రభు మీ పక్షమై నిలబడతాడు. నమ్మండి, ప్రభు మీ పక్షమై వ్యాజ్యం ఆడతాడు. నమ్మండి, ప్రభు మీ పక్షమై కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఏలియా జీవితంలో జరిగిన ఈ గొప్ప సంఘటన ద్వారా దేవుని నమ్ముతామా? యేసు వైపు చూద్దామా? ఈ ఉదయకాలం ఏ పోరాటాల మధ్యలో వచ్చావో, ఏ పోరాటాల మధ్యలో కూర్చున్నావో, దేవుని సన్నిధిలో నమ్మండి, ప్రభు శక్తివంతమైన కార్యాలు మీ కొరకు చేయబోతున్నాడు. విధవరాలన్న మాటలు తీసుకోలే ఏలియా. లోకస్తులు అనే మాటలు తీసుకోబాకండి. లోకస్తులు వేసే నిందలు తీసుకోబాకండి. లోకస్తులు మాట్లాడే మాటల వైపు చూడలే ఏలియా. అవన్నీ మాటలన్నా నెమ్మదిగా ఆ బిడ్డను తీసుకున్నాడు. పై గదిలోకి వెళ్ళాడు. కరుణతో ప్రార్థన చేశాడు. ప్రభువా, నన్ను చేర్చుకున్న ఇంటికి కీడు రప్పిస్తావా? ఈ బిడ్డను బ్రతికించవా? దైవజనుడి యొక్క ప్రేమ అది. తను అపవిత్రుడు అయిపోతానని తెలిసి కూడా ఆ శవం మీద పడుకొని ప్రార్థన చేశాడు. దైవజనుడు త్యాగం చేస్తాడు. నమ్ముకున్న కుటుంబానికి మేలు చేస్తాడు. ఆశీర్వాదమే ఆ కుటుంబానికి. దైవజను నమ్ముకున్న కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. కారణం దైవ సేవకుడు మనసు అలా ఉంటుంది. ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాలం ఏ పరిస్థితుల్లో మీరు వచ్చారో, విచారకరమైన పరిస్థితుల్లో కూర్చున్నారా? నమ్మండి యేసయ్యను. నమ్మితే చాలు. మీరు యేసయ్య మీ జీవితాల్లో కార్యం చేయబోతున్నాడు. నమ్మండి యేసయ్యను. యేసయ్య మీరున్న స్థితిలో నుంచి మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. నమ్మండి యేసయ్యను. మీరు ఎదుర్కొంటున్న శోధనలన్నిటిలో మీకు విజయం ఇవ్వబోతున్నాడు. నమ్ముదామా? యేసు వైపు చూద్దాం. మన కొరకు కల్వరి శిలువలో తన ప్రశస్తమైన ప్రాణం పెట్టి మనల్ని విలువ పెట్టి కొని సంపాదించిన యేసు వైపు చూద్దాం. నమ్ముదాం యేసయ్యను. నీ కోసమైన తన ప్రశస్తమైన ప్రాణమే పెట్టాడు కదా. ఆయన నిన్ను బాగు చేయడా? ఆయన నీ కుటుంబాన్ని ఆశీర్వదించడా? ఆయన నీ బిడ్డలను బాగు చేయడా? ధైర్యం తెచ్చుకో. నమ్మండి యేసయ్య, నమ్మండి. బైబిల్ చెప్తుంది, నీ మార్గము యెహోవాకు అప్పగించుమో, నీవు ఆయన నమ్ముకొనుమో, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. కార్యము నెరవేర్చే దేవుడు మనకుండగా విశ్వాసంతో ప్రభు వైపు చూద్దామండి. యేసయ్య విషాదంతో వచ్చాను, విచారాలతో వచ్చాను, సమస్యలతో వచ్చాను. ఇదిగో నమ్ముతున్నాను. దైవ సేవకుడి మీద ఎన్నో నిందలు వేసిన నమ్మి ప్రార్థన చేశాడు. ఆ ఇంటికి మేలు చేశాడు. ఆమె అనింది, నిజముగా నీవు దైవజనుడవయ్యా. నువ్వు పలుకుచున్న మాట యెహోవా మాట నేను నమ్ముతున్నాను, నేను ఎరుగుదును. అవునయ్యా, అంత గొప్ప సాక్ష్యం ఇచ్చి దైవజనుని బలపరిచిన దేవా, ఇదిగో పోరాటాల మధ్యలో, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో నేను వచ్చిన, నాకు కూడా అటువంటి కృప దయచేయనైనా. ప్రభుని అడుగుదాం, ప్రభు వైపు చూద్దాం. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన
మరచునా. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేశాడు కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేశాడు కనువిందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. మహాపరిశుద్ధుడా దయగల దేవా నీకు స్తోత్రాలయ్యా. ఉదయ కాలమున మీ సన్నిధికి వచ్చిన మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడిన మీ వాక్కుకై స్తోత్రాలు. మా జీవితాల్లో నిందల అవమానాల మధ్యలోనే మీ బిడ్డలను కాపాడే దేవుడు, పలుకుచున్న మాట నెరవేర్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు అయ్యా మీకు స్తోత్రాలు. ఏలియా ఎదుర్కొన్న పరీక్ష మేము చూసాం. బాధలో ఉన్న తల్లి, చచ్చిన శవం, నిరాశపడిన ప్రవక్త. ఏలియా నమ్మకాన్ని మేము చూసాం. ఆమె అలాంటి మాటలన్నా నెమ్మదిగా ఉన్నాడు, నమ్మకంతో ప్రార్థన చేశాడు, జయాన్ని పొందాడు. ఆ బిడ్డను, చచ్చిన బిడ్డను లేవదీశాడు. దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడో, దైవ సేవకుడు మనసు ఎలాంటిదో మేము తెలుసుకునే కృప మా సంఘంలో ప్రతి ఒక్కరికి మాకు దయచేయి. దైవజనుడు యొక్క సాక్ష్యం ఎంత గొప్పది. నిజముగా నీవు దైవజనుడు అయి ఉన్నావని నీవు పలుకుచున్న మాట యెహోవా మాట నేను ఎరుగుదును. దైవజనుడి మాట ప్రభా ఎంత గొప్పగా ఉంటుందో, దైవజనుడు ఎలా మీరు భద్రపరుస్తారో అయినా విన్న ఈ మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. ఏది ఏమైనా విధవరాలు ప్రోత్సహించబడింది, నిరాశలో వచ్చిన ఆమె ప్రోత్సహించబడి వెళ్ళింది. మీ సన్నిధికి వచ్చిన ఏ బిడ్డ నిరాశతో వెళ్ళటం మీకు ఇష్టం లేదు. మీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్కరు ప్రోత్సాహంతో వెళ్ళాలి. మిమ్మల్ని నమ్మితే చాలు, మీరు అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారని గొప్ప మనసుతో వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఆ రీతిగా మీరు ఒక్కొక్కరిని ఆశీర్వదించి కుటుంబాలకు క్షేమం, సంఘానికి దీవెన, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ వాక్య పరిచర్య ద్వారా మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.